మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె శ్రీశాంక్ అనగా అరెస్ట్ పై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీశాంక్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ఇక ఓయూ పేరిట ఫేక్ సర్క్యులర్ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన కేసులో మన్నె శ్రీశాంక్కు అనగా పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ విషయం తెలిసిందే. ఆయన్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి ఆయనకు 14 రోజుల డిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. మొత్తానికి తెలంగాణలో ఇలా పోలీసులు రేవంత్ రెడ్డి ఫేక్ వీడియో అని చెప్పేసి అమిత్ షా ఢిల్లీ నుంచి కొంతమందిని పంపించడం, అరెస్టు చేయడం, ఈ రకంగా బీఆర్ఎస్ నుంచి కీలక నేత అయినటువంటి అరెస్టు చేయడం తెలంగాణలో రాజకీయం తీవ్ర స్థాయికి చేరిందంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఎవరు గెలుపోవటం అన్నది మరికొంత రోజులైతే వెయిట్ చేయాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు.